ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. రాఘవ ఓంకార్ శశిధర్ రైట్. అంటే నాకు చాలా సంవత్సరాల నుంచి మీరు తెలుసా సంగతి మీకు కూడా తెలుసు. సో రాఘవ ఓంకార్ శశిధర్ అన్నది ఎప్పటి నుంచి వచ్చినాయి ఈ పేర్లు? అంటే శశి అయితే ఉంది, అదైతే నాకు తెలుసు. అవును ఓంకార్ ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్, ఓంకార్ మూవీ మీకు నంది అవార్డు వచ్చింది అవును. రైట్. అప్పటికి ఉందా ఆ పేరు? లేదు అంటే అప్పటికి ఓన్లీ శశిధరే. Okay. బర్త్ నేమ్ వచ్చి శశిధర్. ఓకే. తర్వాత ఓంకారం చేసిన తర్వాత ఓంకార్ శశిధర్ అన్నాడు. అంటే అప్పుడు ఎప్పుడైతే నంది అవార్డ్స్ వచ్చాయో అప్పుడు కొంచెం ఓంకారం అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే. తర్వాత అంటే రాఘవేంద్ర స్వామి ఆయన ఎక్కువ నేను పూజిస్తాను. సో ఒక సందర్భంలో ఒక దాని గురించి నేను అనుకుంటే జరిగింది. సో ఆయన పేరు ముందు పెట్టుకున్నాను అనమాట. ఇంకొకటి అంటే నేను చాలా మందిని చూశాను, మన లారెన్స్ గారు కానీ ఇంకా నా కొంతమంది ఫ్రెండ్స్, రాఘవేంద్ర స్వామి భక్తులు చాలా మంది ఉంటారు యాక్చువల్లీ చెప్పాలంటే. అందులో క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలా ఎక్కువ. అంటే అక్కడికి వెళ్ళటం, మంత్రాలయం వెళ్ళటం, ఏమైనా జరగకపోతే అక్కడ నిద్రలు చేసి రావటం, ఆ తర్వాత ప్రాజెక్ట్స్ రావటం. మీ విషయంలో ఏమైనా అలాంటివి ఏమైనా జరిగినాయి? అంటే లేదు, నేను మామూలు విషయం నిద్ర చేసింది లేదు, కానీ జస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం అనుకున్నాను ఒక చిన్న ఇది గురించి. సో అది బాగా పాజిటివ్గా వచ్చింది రిజల్ట్. సో ఇంకప్పుడు అనుకున్నాను అనమాట ఇలా యాడ్ చేసుకుంటాను అని. సో అది రావడంతో ఇలా పేరు పెట్టుకున్నాను ముందు. అండ్ సిఆర్ రెడ్డి రైట్, ఇంజనీరింగ్. అవును. దాని తర్వాత హౌ సడన్లీ ఇది ఎక్కడో ఉండే ఉంటుంది కీటకం. అంటే ఉంటుంది కదా, ఇప్పుడు ఉంది కాబట్టి మన ఇద్దరు కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నాం. లేకపోతే ఎందుకు అంటే ఇది ఆఫ్టర్ లాంగ్ ప్రాసెస్ కనుక పర్వాలేదు. అంటే ఇనీషియల్ డేస్లోని లైక్ అంటే ఆ రోజుల్లో కొంచెం క్లారిటీ ఉందనే చెప్పుకోవాలి జనాలకి. అవును. ఇప్పుడు ఉండే పిల్లలకు ఉండే కన్ఫ్యూజన్ కంటే కూడా ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ ఉండేది, కానీ యాక్సెప్టెన్స్ ఉండేది కాదు అప్పట్లో. అవును అవును. సో వెన్ వీఆర్ కమింగ్ టు ది క్లారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే నేను మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఆ మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి యాజ్ ఏ అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి. ఆ ఫిలప్ ది బ్లాంక్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే ఎప్పుడైతే నేను అంటే దీనికంటే ముందు ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చెప్పాలంటే, మీరు ముందు అడిగిన క్వశ్చన్కి, ఇంజనీరింగ్ అంటే బిఫోర్గా స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు చిన్న ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యాను. అంటే అంటే యాక్చువల్ ప్రైమరీ అనుకోలేదు, ఫిల్మ్ అనేది నేను ప్రైమరీగా అనుకోలేదు. ఓకే. ఒక ఇంట్రెస్ట్, అది ఓకే ఒక ప్యాషన్ అని అలాగా నేను స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత అక్కడ యూత్ ఫెస్టివల్స్లో ప్లేలెట్స్ కానీ స్టేజ్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసి నేను సొంతంగా డైరెక్ట్ చేసి దాన్ని ఒక క్రియేషన్ అంటే మనం ఏదైతే అనుకున్నామో అది క్రియేట్ చేసి ఎప్పుడైతే స్టేజ్ మీద ఆర్టిస్టులతో పర్ఫామ్ చేయించడం జరిగిందో మంచి అప్లాజ్ వచ్చేది. ఆ మంచి అప్లాజ్ రావడంలో మనకి అన్నారు కీటకం అని, అది ఇంకా కొంచెం ఎక్కువైంది. ఎక్కువయ్యి అది ఇంకా అలా జరుగుతూ వస్తూ ఉంది. తర్వాత ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాను. తర్వాత ఫాదర్ని అడిగాను. ఆయనకి యాక్చువల్ ఏంటంటే నన్ను సివిల్ సర్వెంట్గా చూడాలని అనుకున్నారు ఆయన, ఎందుకంటే ఆయన బేసిక్గా చీఫ్ ఇంజనీర్. సో ఆయనకి ఏంటంటే వాళ్ళ అబ్బాయి అంటే ఓన్లీ సన్, నేను ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు కూడా లేరు, చేస్తే ఒక సివిల్ సర్వెంట్గా చూడాలి, ఓకే నాలెడ్జ్ ఉంది కదా నేను అలా చేద్దాం ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ బట్ నాకు ఇదే ఎక్కువ డామినేట్ చేసింది. నేను చెప్పాను ఇలాగ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉందంటే, ఆయన ఇంకా తర్వాత కొంచెం సేపు ఆలోచించారు కానీ నో అని చెప్పలేదు. ఓకే, నీకు ఇది ఖచ్చితంగా ఇది బాగా ఇంట్రెస్ట్గా ఉంది, దీని మీదే నేను సక్సెస్ అవుతాను అని కనిపిస్తే మాత్రం కంటిన్యూ చేయని చెప్పన్నారు. అలా ఎంకరేజ్ చేశారు. చాలా బ్రాడ్ మైండ్, బాగా బ్రాడ్ మైండ్. ఆయన మళ్ళీ దానికి హెల్పింగ్గా ఉంది శ్రీనివాస్ గారు అని చెప్పి, ఆయన కృష్ణవంశీ గారు అన్నయ్య, ఓకే కజిన్ బ్రదర్. ఆయనకు కూడా ఎక్స్ప్రెస్ చేస్తే మా ఫాదర్ చెప్పారు అలాగనంటే, లేదు మా తమ్ముడు కూడా అక్కడే కదా మంచి సక్సెస్ అయ్యాడు, సో లేదు ట్రై చేయడం తప్పు కాదండి, బట్ టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది ఎవరికి తెలియదు అన్నారు. బట్ దానికి కూడా ప్రిపేర్డ్గానే నేను వచ్చాను ఇండస్ట్రీకి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే కాకినాడ వాస్తవ్యులు, అండ్ వాతావరణం పెరిగింది కూడా ఆల్మోస్ట్. లేదండి, అంటే మా ఫాదర్ జాబ్ కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉంటాయి ఎక్కువ. ఫస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ మా ఫాదర్ హైదరాబాద్లో పెరిగి అక్కడి నుంచి ఏలూరు. ఓకే. ఏలూరులో అక్కడ ఆల్మోస్ట్ 15 years అక్కడే ఉన్నాను. 15 years అక్కడే ఉన్నాను. దాని మధ్యలో మాత్రం ఇంటర్మీడియట్ వచ్చి విజయవాడలో చదివాను, నలందలో. సో తూగో ఎప్పుడు లేదా? చాలా తక్కువ, చాలా ఏదో హాలిడేస్కి వెళ్ళడమే, ఏదో అమ్మమ్మ గారు తాతయ్య గారు ఉన్నప్పుడు వెళ్ళి రావడమే తప్ప అక్కడ ఎక్కువగా నేను స్పెండ్ చేసింది. అంటే అడగడానికి రీజన్ ఏంటంటే, ఒక విధంగా చెప్పాలనంటే భారతదేశంలోని వెందేసే కొచ్చి ఇదంతా అనేటప్పుడు కాకినాడ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ యునో కాంపిటేటివ్ ఫర్ దట్. చెప్పాలంటే అంటే ఎంత అందంగా ఉంటుందని అంటే ఎవరో ఏదో పెట్టినట్టు చక్కగా రోడ్డుకి రెండు పక్కల కొబ్బరి చెట్లు కానీ ఆ కాలువలు కానీ
ఆ వాతావరణంలో గడిపినప్పుడు చాలా మందికి క్రియేటివిటీ అన్నది వస్తూ ఉంటాయి. ఉంటుంది. నేను జస్ట్ 3 ఇయర్స్ ఉన్నాను అంతే. ఆఫ్టర్ కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక 3 ఇయర్స్ ఉన్నాను కాకినాడలో. తర్వాత ఇంకెక్కువ పెద్దగా లేను. అప్పుడప్పుడు హాలిడేస్కి వెళ్ళడం, అక్కడ టైం స్పెండ్ చేయడం, ఏదైనా సంక్రాంతి వచ్చినప్పుడు వెళ్ళడం, అక్కడ టైం స్పెండ్ చేయడం తప్ప రిలేటివ్స్ తోటి. సో మీరుండే వాతావరణంలోని అప్పటికి ఇండస్ట్రీ వెళ్ళాలనంటే ఆల్రెడీ మీరు హైదరాబాద్‌లో అలవాటు ఉంది కనుక సో ఇక్కడ ఇండస్ట్రీ ఉందని తెలిసింది. అవును. కానీ మీరు వెళ్ళాలనుకుంటున్న మార్గంలోని ఇంకా ఏమైనా నేర్చుకోవాలి అనంటే నేనెక్కడికెళ్ళాలి అన్న సమాచారం గాని, ఆ ఇన్ఫర్మేషన్ గాని మీకెక్కడి నుంచి? అంటే అప్పుడు ఫిల్మ్ మేకింగ్ కోసం ముంబైలో చేశాను నేను. ఓకే. ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అక్కడ చేస్తే మనకి కొంచెం అంటే బేసిక్‌గా అసలు నాలెడ్జ్ లేకుండా వచ్చేది అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండడం కూడా కంటే కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ ఏంటో మనం తెలుసుకోవాలి. పూణేయా? ముంబైయా? ముంబై. ముంబై. ఓకే. ముంబైలో. ఓకే. అక్కడ తెలుసుకోవాలని చెప్పి అక్కడ నేను చేశాను. కోర్స్ చేసిన తర్వాత మనం ఓకే థియరీ చేసాం. అది ప్రాక్టికల్‌గా వచ్చేసరికి అంతవరకు మనం బుక్‌లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం హ్మ్. అన్నది వచ్చినప్పుడే ఒక డైరెక్టర్ దగ్గర చేయాలి. ఓకే. చేసిన తర్వాత అక్కడ ప్రాక్టికల్‌గా అన్నీ మనం అనుకున్నవి పాసిబుల్ కావు. అది ఎలా మేనేజ్ చేయాలి? మొత్తం టీమ్ మేనేజ్మెంట్ ఎలాగా? ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రాక్టికల్‌గా ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు నాకు తెలిసింది. ఎంత ప్రాసెస్ అంటే ఎంత టైం పట్టింది మీకది ముంబైది చెప్పాలంటే కోర్స్ అది డ్యూరేషన్? నాకు 2 ఇయర్స్ పట్టిందండి. 2 ఇయర్స్ 2 ఇయర్స్ పట్టింది. పట్టింది. అండ్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ హ్మ్. సో సమ్‌వేర్ ఓకే. నేను కరెక్ట్ పాత్‌లోనే అంటే ఎందుకనంటే ఈ క్వెషన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడుండే జనరేషన్ గాని, తర్వాత రాబోయే జనరేషన్ గాని వాళ్ళన్నది కరెక్ట్ పాత్‌లో ఉన్నారా లేదా అన్నది ఎక్కడో ఒక చోట ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు మనకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్‌లోని యెస్ ఐ యామ్ లెర్నింగ్ ద కోర్స్ వాట్ ఐ వాంట్. మీరు ఒక పక్క ఇంజినీరింగ్ చేశారు కదా! అవును. అవును. మరో పక్క ఇది చేస్తున్నప్పుడు కూడా అక్కడ కంటే కూడా ఇక్కడ నేను కరెక్ట్‌గా నాకు నచ్చిన కోర్స్ నేర్చుకుంటున్నాను అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అది ఉంటుంది కదా డెఫినెట్‌గా. అందుకనే కదా ఎప్పుడైతే ప్రయారిటీ ఎగ్జాక్ట్‌లీ. చేంజ్ అయిపోయిందో అది ఉంటుంది. రైట్. ప్లస్ ఇంకా ఎందుకు నేర్చుకోవాలి అని అంటే మనకి టైం సేవింగ్. అంటే ఓకే. ఇప్పుడు ఒక నాలెడ్జ్ మనం నెంబర్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్ చేసి బల్బ్ కనిపెడితే నేను మళ్ళీ బల్బ్ నుంచి స్టార్ట్ చేస్తాను కనిపెడతా అంటే కాదు. బల్బ్ రైట్. నుంచి మనం ట్యూబ్ లైట్‌కి వెళ్ళాం. దాని తర్వాత ఎల్ఈడీస్‌కి వచ్చాయి. ఇవన్నీ ప్రాసెసర్ ఉంది కదా! అది రైట్. మనం మళ్ళీ బల్బ్ నుంచి అక్కడే ఉంటాం ఎప్పటికి. హ్మ్. సో అందుకని ఎంతవరకు అయితే కొంతమంది ప్రొఫెసర్స్ గాని వీళ్ళందరూ కూడా స్టడీ చేసి ఇలా ఉంటే బావుంటుంది. ఇలా ఉండడం వల్ల ఆడియన్స్‌కి బావుంటుంది అనేది ఎంతవరకు అయితే రీసెర్చ్ చేసి చెప్పారో దాని నుంచి మనం ఏమైనా కొత్తగా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. లేదంటే అదంతా నేర్చుకోవడానికే మనకి టైం అంతా గడిచిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనరల్‌గా ఇలాగా ఫిల్మ్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళలోని హ్మ్. రీసెర్చ్ ఒక సిస్టమాటిక్ మెథడ్ వే ఆఫ్ అప్రోచింగ్ ఏ కాన్సెప్ట్ గాని, ఒక స్టోరీని గాని, ఒక తీసే విధానాన్ని గాని, దాన్ని థరోగా ఇన్‌డెప్త్‌గా ఆ రూట్స్‌కి వెళ్ళి లేకపోతే ఆ కాన్సెప్ట్ దగ్గరికెళ్ళి తెలుసుకొని చేయటం అన్నది జనరల్‌గా స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అందులో ఆ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ గ్యారంటీగా ఉంటుంది. అవును. సమ్‌వేర్ మీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి తీసుకుంటూ వస్తే ద కైండ్ ఆఫ్ ద హోంవర్క్ వాటెవర్ యూ హ్యావ్ డన్ అది చెయ్యటమే కాదు మీరు చూపించిన విధానం కూడా ఎక్కడో ఒక చోట ఆ ఇంపాక్ట్ ఉంది అని అనిపిస్తూ ఉంటది. నాకు అనిపిస్తుంది. వాట్ యూ యాక్చువల్లీ అంటే ఫీల్? థియరీ అంటే మనం అక్కడ ప్రాక్టికల్స్ ఇవన్నీ వేరే అండి. నేను ఎప్పుడైతే కృష్ణవంశీ గారి దగ్గర ఉన్నానో అప్పుడు ఇంకా ఎక్కువ బాగా తెలుసుకున్నాను. రైట్. అంటే అక్కడ ఒక సైకాలజీ ఉంటుంది. సైకాలజీ బుక్ చదువుతాం. Hmm. టెంపర్మెంట్స్ గురించి ఉంటాయి. డిఫరెంట్ ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు అని. Hmm. రియల్ లైఫ్‌లో కొన్ని ప్రాక్టికల్‌గా వచ్చేసరికి కొన్ని మారుతూ ఉంటాయి. ఆ టైం అలాగే ఉంటాడా మనిషి అంటే అలా ఉండడు. పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాడు. రైట్. దానిలో కూడా అతనిలో కూడా నెమ్మది చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆయన కృష్ణవంశీ గారు ఏదైనా ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాలంటే చాలా బాగా డీప్‌గా స్టడీ చేస్తారు. ఆ స్టడీ చేసే ప్రాసెస్‌లో ఆయన పలానా వ్యక్తిని నేను చూశాను, లేదా పలానా వ్యక్తులు నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేయి, వాళ్ళతో కొన్ని రోజులు ఉండి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అన్నది తీసుకో, వాళ్ళ నుంచి ఇన్పుట్స్ కూడా తీసుకో అని వాళ్ళ ఎక్కువ డిఫరెంట్ వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్కి కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అవన్నీ కూడా కావాలి అని చెప్తే అవన్నీ కూడా నేను వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకుని వాళ్ళని షూట్ చేసి ఆ ప్రాసెస్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు రియల్ లైఫ్లో అన్నది తెలుసుకోవడం జరిగింది. Hmm. అది నాకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు ఈ సినిమాలో Right. నేను చేసిన క్యారెక్టర్ డిజైనింగ్ కానివ్వండి, ఆల్రెడీ చేయబోతున్న స్టోరీస్లో కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు బాగా హెల్ప్ అయినాయి. సో అలాగా నేను నేర్చుకున్నదే ఇప్పుడు మీరు చూసిన లడ్డు కానీ, నన్ను క్షమించండి కానీ, రైట్. ఓంకారం కానీ. అంటే తంతే బూరల బుట్టలో పడ్డం అన్నట్టు చాలా మంది అంబిషియస్‌గా ప్లాన్ చేస్తారు. అంటే కృష్ణవంశీ గారి దగ్గర చెయ్యాలి అన్నది ఇట్స్ అవును. స్కూల్ అవును. చెప్పాలంటే. ఆ స్కూల్లోని మీరు ముందే చెప్పారు. అంటే ఎలాగా కృష్ణవంశీ గారి తాలూకా వాళ్ళు మీకు తెలుసు అవును, అనేసని. వాజ్ ఎంట్రీ టు కృష్ణవంశీ గారి స్కూల్ వాజ్ సో ఈజీ ఫర్ యూ ఆర్ హౌ డిడ్ ఇట్ గో అండ్ ఫస్ట్ ఇంటరాక్షన్ ఎలా ఉంది? లేదు అంటే ఎంట్రీ ఏమీ ఈజీగా ఏం లేదు ఆయన దగ్గర. అప్పటికే ఆల్మోస్ట్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, Hmm. ఆల్రెడీ ఉన్నారు.
చాలా ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా ఆయనతో ట్రావెల్ చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. ఎన్నాళ్ళు చేశారు మీరు? నేను 6 ఇయర్స్ చేశాను. Wow. చేశాను. బట్ ఆల్రెడీ ఉన్నారు. అప్పటికే ఉన్నారు. బట్ ఆయన ఏమన్నారంటే నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవడం అంతే. అంటే నేను ఇంకా చెప్పాలి అంటే అఫీషియల్‌గా నేను సాలరీ తీసుకుంటూ అయితే వర్క్ చేయలేదు. అక్కడ వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే వాళ్ళకిలాగా నేను చేయలేదు. అవును. సో దానివల్ల నాకు ఒక అడిషనల్‌గా నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే వేరే వర్క్స్ ఉండేవి కాబట్టి అవి ఇంకా అసైన్‌మెంట్స్ ఏవైతే నాకు వచ్చినాయో అవి నాకు నా క్రియేటివిటీ నేను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయింది ఆయన దగ్గర చేయడం వల్ల. ఒక విధంగా అది అడ్వాంటేజ్. అవును. సర్వైవల్ ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి లైక్ సోర్స్ ఆఫ్ మనీ కానీ సోర్స్ ఆఫ్ రెవెన్యూ కానీ ఎర్నింగ్స్ కానీ హ్మ్. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ Tough, చెప్పాలి అని tough. అంటే దాన్ని మీరు ఎలా మేనేజ్ చేశారు? అంటే ఆ టైం వరకు అంటే మా ఫాదర్ నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి అంత Yeah. అయ్యింది. Yeah. తర్వాత మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేశారు కానీ సడన్ డిమైస్ అవడం జరిగింది. అప్పుడు Oh, I'm sorry. అంటే Okay. అప్పుడు కొంచెం నాకు బాగా స్ట్రగుల్ ఫేస్ చేశాను. బట్ నెమ్మదిగా అది ఓవర్కమ్ చేసుకుంటూ Hmm. వచ్చి కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మధ్యలో 5 years గ్యాప్ వచ్చింది నాకు. Hmm. మా ఫాదర్ డిమైజ్ అయిన తర్వాత మళ్ళీ ఓవర్కమ్ చేసే స్ట్రగుల్స్ అన్ని తర్వాత మళ్ళీ స్టేబుల్ అయ్యాను.